వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ శెట్టి. మోనాలిసా ఈ పేరు గత 10 రోజులుగా బాగా సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అయింది. అయితే ఇప్పుడు మోనాలిసా ఎవరు ఏమనేది దానికి సంబంధించి కూడా మనం చూసినట్లయితే ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్నటువంటి మహా కుంభమేళాలో మోనాలిసా అనే అమ్మాయి తన కుటుంబంతో కలిసి పూసలు, దండలు, రుద్రాక్షలు అమ్ముకునేదానికి వచ్చింది. ఈ అమ్మాయిని చూడంగానే చాలామంది, అయితే ఇక్కడ కొందరు యూట్యూబర్లు ఆమె ఫోటోలు, వీడియోలు తీసి నెట్టింట బాగా వైరల్ చేశారు. అయితే వైరల్ అయిన తర్వాత ఇంకేముంది, కొన్ని గంటల్లోనే మోనాలిసా సోషల్ మీడియా వేదికగా కూడా ఒక సెన్సేషన్గా మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా ఆమె ఫోటోలు, వార్తలే వినిపించాయి. ఇదే క్రమంలో మోనాలిసాకు తర్వాతే అంటే తన తర్వాతలో ఒక ఛాన్స్ వచ్చేసింది. అతి త్వరగానే తనకు ఛాన్స్ వచ్చిందని చెప్పుకోవచ్చు. బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా ప్రకటించారు. ఇప్పుడు ఆ మాటలు ఆయన నిలబెట్టుకున్నారు. ఆ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చూసిన తర్వాత ఈ డైరెక్టర్ ఒక మాట ఇచ్చాడు. ఇప్పుడు ఆ మాటను కూడా నిలబడి ప్రకటించారు. ఇప్పుడు ఆ మాటకు నిలబడి కట్టుబడి సనోజ్ ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆయన మధ్యప్రదేశ్లోని ఇండోర్లోని ఖర్గోస్ జిల్లా మహేశ్వరంలోని మోనాలిసా ఇంటికి వెళ్ళారు. అక్కడ ఆమె తండ్రికి పరిశ్రమ గురించి వివరించారు. అలాగే సందేహాలు కూడా క్లియర్ చేశారు. దీంతో ఎట్టకేలకు మోనాలిసా తండ్రి జైసింగ్ భోస్లే కూడా తన కుమార్తెల్లో నటించేందుకు కూడా అనుమతించారు. ఈ విషయాన్ని డైరెక్టర్ సనోజ్ మిశ్రా సోషల్ మీడియా వేదికగా కూడా పంచుకున్నారు. కాగా ఇక్కడ సనోజ్ మిశ్రా తెరకెక్కిస్తున్నటువంటి ది డైరీ ఆఫ్ మణిపూర్లో కూడా మోనాలిసా నటించనుంది. ఇందులో ఆమె రిటైర్డ్ ఆర్మీ అధికారి కూతురుగా కూడా కనిపించనున్నారు అనేది ఒక సమాచారం. దాదాపు 20 కోట్ల బడ్జెట్లో ఈమెను ఈ సినిమాలో కూడా రూపొందిస్తున్నట్టుగా సమాచారం. దీని ద్వారానే బాలీవుడ్ స్టార్ హీరో రాజ్ కుమార్ రావు సోదరుడు అమిత్ రావు తెరంగేటం చేయనున్నట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మోనాలిసా ఏప్రిల్ నుంచి షూటింగ్ కూడా హాజరు కానుందట. అక్టోబర్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్ర బృందం దీనికి సంబంధించి సన్నాహాలు అయితే కూడా చేస్తున్నారు. దానికి సంబంధించి ఫోటో మీరు వెనక చూస్తున్నారు, మీకు అర్థమైపోతుంది. అయితే ఎప్పుడు ఎవరు ఎందుకు ఫేమస్ అవుతారో ఎప్పుడు కూడా మనం చెప్పలేం. ఏదేమైనా మోనాలిసా ఇక్కడ జాక్పాట్ కొట్టిందని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి చూద్దాం మరి ఈమె నటించబోయే మొదటి సినిమా ఏ విధంగా ఉండబోతుంది. ఆమె మరిన్ని సక్సెస్లు కూడా అందుకోవాలని కూడా మనం కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మోనాలిసా ఇప్పుడు ఈ ఆఫర్ అందుకోవడంతో దానికి సంబంధించి మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.